అమెరికాతో పాటు అతని ప్రత్యర్థులు ఎందుకు తారిక్ రెహమాన్ని డార్క్ ప్రిన్స్గా అభివర్ణించారు? సుదీర్ఘ కాలం పాటు బ్రిటన్లో ప్రవాస జీవితం గడిపిన తారిక్ రెహమాన్ ఈరోజు బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. డార్క్ ప్రిన్స్ నుండి ఢాకా కింగ్ వరకు ఎదిగిన తారిక్ రెహమాన్ జీవిత ప్రస్థానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. తారిక్ రెహమాన్ 1965 సంవత్సరం నవంబర్ 20వ తేదీన జన్మించాడు. తారిక్ రెహమాన్ తండ్రి గతంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశాడు. తారిక్ రెహమాన్ తల్లి ఖలీదా జియా, ఈమె కూడా బంగ్లాదేశ్కి ప్రధానమంత్రిగా పనిచేసింది. సుదీర్ఘమైనటువంటి బలమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి తారిక్ రెహమాన్ వచ్చాడు. ఎందుకు అమెరికాతో పాటు ప్రత్యర్థి పార్టీల వారు తారిక్ రెహమాన్ని డార్క్ ప్రిన్స్గా అభివర్ణించారు? ఇది అర్థం కావాలంటే మనం 2001-2006 మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకోవాలి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా బేగం ఖలీదా జియా ఉన్న కాలంలో తారిక్ రెహమాన్ వ్యవహరించిన తీరు అతనికి డార్క్ ప్రిన్స్గా పేరు తీసుకొచ్చింది. తల్లి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో తారిక్ రెహమాన్ ఒక సమాంతర అధికార కేంద్రాన్ని సృష్టించాడన్నటువంటి ఆరోపణలు వచ్చాయి. ప్రధానమంత్రి కార్యాలయానికి సమీపంలో ఉన్నటువంటి హవా భవన్ తారిక్ రెహమాన్ యొక్క కార్యకలాపాలకి కేంద్రంగా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే తారిక్ రెహమాన్ షాడో ప్రధానమంత్రిగా వ్యవహరించాడన్నటువంటి ఆరోపణలు వచ్చాయి. అంటే తారిక్ రెహమాన్ని కలిస్తే ఏ పనైనా అవుతుంది ప్రభుత్వంలో అన్నటువంటి ప్రచారం జరిగింది. తన తల్లి బేగం ఖలీదా జియాని డమ్మీగా చేసి షాడో ప్రధానమంత్రిగా ఇతడు ఒక తిరుగులేనటువంటి అధికార కేంద్రంగా తయారయ్యాడన్నటువంటి విమర్శలు వచ్చాయి. లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు, వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడన్నటువంటి ఆరోపణలు వచ్చాయి. అనేక కుంభకోణాల్లో తారిక్ రెహమాన్ పేరు మారుమోగిపోయింది. ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదిగినటువంటి తారిక్ రెహమాన్ని అమెరికా లాంటి దేశాలతో పాటు ప్రత్యర్థి పార్టీల వారు డార్క్ ప్రిన్స్గా అభివర్ణించారు. తల్లి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో తిరుగులేనటువంటి అధికారాలు చలాయించినటువంటి తారిక్ రెహమాన్ చివరికి 2007లో ఏర్పడినటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వ కాలంలో అవినీతి కేసుల్లో అరెస్ట్ అయి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. 2008 సంవత్సరంలో వైద్య చికిత్స కోసం ప్రభుత్వం యొక్క అనుమతితో బ్రిటన్ వెళ్ళినటువంటి తారిక్ రెహమాన్ మరలా బంగ్లాదేశ్ తిరిగి రాలేదు. దాదాపు 17 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం బ్రిటన్లోనే ప్రవాస జీవితం గడిపాడు. 2025 డిసెంబర్లోనే తారిక్ రెహమాన్ తిరిగి బంగ్లాదేశ్ వచ్చాడు. ఈరోజు బంగ్లాదేశ్లో జరిగినటువంటి 13వ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీని ఘన విజయం వైపుగా నడిపించాడు. రాజ్యాంగేతర శక్తిగా డార్క్ ప్రిన్స్గా ప్రత్యర్థుల చేత పిలువబడినటువంటి తారిక్ రెహమాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. మరి తారిక్ రెహమాన్ తనపై ఉన్నటువంటి చెడ్డ పేరుని పూర్తిగా చెరిపేసుకుంటారా? మంచి పాలకుడిగా ప్రజల యొక్క మన్ననలు పొందుతాడా? బంగ్లాదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడా? కొత్త ఇమేజ్ని సృష్టించుకుంటారా? రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన ప్రజలకు అందిస్తాడా అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.